ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామములో క్రీస్తు పేరిట అందరికీ వందనములు. ఈ దిన వాక్యము కీర్తనలు 31వ అధ్యాయము 19వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచియించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడ, కృపామయుడ, మాస్తుల కారణభూతుడు అయిన గొప్ప దేవ, మీ బంగారు పాదములకు వెళ్ళని స్తోత్రాలు వందనాలయ్యా. నువ్వు ప్రభా తండ్రి నాయన, ఈ చదవబడిన వాక్యంలో మర్మాన్ని మేము గ్రహించి మేలు పొందుటకు తండ్రి మాతో మాట్లాడమని మీ కృపాకటాక్షలు మెండుగా కుమ్మరించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చదవబడిన వాక్యము గమనించినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుడు మన యెడల ఎంతో మేలు చేస్తాడు అనేది, ఎంతో దాచించుతాడు మన కోసంగా అనేది ఇక్కడ మనము వాక్యంలో గమనిస్తాము. అయితే ఆయన మేలు చేసే దేవుడే కానీ కీడు చేసే దేవుడు కాదు. ఆయన కనుక నమ్మినట్లయితే ఆయన మన యెడల మేలు చేసే దేవుడుగా మనము చూస్తాము. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆయనను ఆశ్రయించే వారి కోసం దేవుడు ముందే సిద్ధపరిచి దాచి ఉంచిన మేలెంతో గొప్పదని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఆ మేలు మనుషుల ఎదుట కూడా స్పష్టంగా కనిపించేలా దేవుడు కూడా కార్యాన్ని మన యెడల చేస్తాడు. అంటే దేవునిపై విశ్వాసంతో ఆధారపడే వారిని ఆయన ఎప్పటికీ కూడా నిర్లక్ష్యం చేయడం అనేది మనము గమనించాలి. వారి కోసం ఆయన ఆశీర్వాదాలు సమృద్ధిగా ఉంచుతాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలనేది, దేవుని మార్గంలో నడవాలి అనేది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క అభిష్టం అన్నమాట. అయితే మనము చూసినట్లయితే దినవృత్తాంతంలో 2వ గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి గమనించినట్లయితే, మరియు ప్రధాన యాజకుడైన అమర్యా యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీ మీద ఉన్నాడు. యూదా సంతతి వారికి అధిపతియు ఇష్మాయేలు కుమారుడునకు జబద్యా రాజు సంగతుల విషయంలో పైవాడుగా ఉన్నాడు. లేవీయులు మీకు పరిచారులుగా ఉన్నారు. ధైర్యం వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ఆయన మేలు చేయడానికి మనతో ఉంటాడు అనేది మనకి బైబిల్లో అనేక వాక్యాల ద్వారా మనము గమనించవచ్చు. ఎంతోమందికి మరి ఎన్నో విధాలుగా మేలు చేసిన దేవుడుగా ఉన్నాడు. ప్రతి ఒక్కరికి మేలు చేసే దేవుడేనండి. ఎవరికి మేలు చేయకుండా ఉండే ఉద్దేశం లేదు. కానీ అది మనము దేవుని యెడల కృతజ్ఞత కలిగి, దేవుని యెడల భయభక్తులు కలిగి నడిచినట్లయితే అప్పుడు మన యెడల తప్పకుండా కూడా మేలు చేసే దేవుడుగా మనము చూస్తాము. మనం ఎంత బాధలో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, శ్రమల్లో ఉన్నా కూడా దేవుని వదిలిపెట్టకుండా దేవుణ్ణి మనము దేవునితోనే ఉన్నట్లయితే ఆయన మన యెడల దాచి ఉంచిన మేలుని మనకి ఇవ్వగల సమర్థుడు అన్నమాట. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే ఇది ఏంటంటే యెహోషాపాతు, మరి ఈ యెహోషాపాతు అనే అతను యుద్ధంలోకి వెళ్ళినప్పుడు తన ఫ్రెండ్ కోరిక మేరకు యుద్ధానికి పోయినప్పుడు ఆ యుద్ధంలో అంటే ఆ ఫ్రెండు దేవునికి ఇష్టడైన వాడు కాదనమాట. అంటే చెడ్డ కార్యాలు, మరి దేవునికి ఇష్టం లేని పనులు చేసే వ్యక్తితోటి సాన్నిహిత్యం కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా యెహోషాపాతును చూస్తాము. కానీ యెహోషాపాతు ఆ ఒక్క విషయం తప్పించి మిగతా విషయాలు దేవునికి విధేయుడిగానే ఉన్నాడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీద కూర్చునైతే దేశంలో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనసు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి అని మనకి దినవృత్తాంతం 2వ గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే 2-3 వచనాలు ఈ విషయాన్ని మనం గమనించవచ్చు అనమాట. అయితే నువ్వు ఈ విధంగా చేసావు కాబట్టి నువ్వు అతనితో స్నేహం చేసినా కూడాను, మరి నేను ఈ విధంగా నువ్వు చేసిన విధానాన్ని బట్టి నేను క్షమిస్తూ ఉన్నాను అని అక్కడ యుద్ధంలో మరి చనిపోవలసినటువంటి యెహోషాపాతుని మరి తప్పించడము జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా దేవుడు ఏ విధంగా అయినా కూడా మన యెడల మేలులు చేసేవాడుగా ఉన్నాడు. ఎలా మనం చిన్న
చిన్న విషయంలో కూడా దేవునికి లోబడి ఉన్నట్లయితే, ఒకవేళ కొన్ని పనుల్లో మనం తెలియక ఏదైనా చేసినా కూడా మరి క్షమించమని మళ్ళీ దేవునిలో ఉండి, మనం చేసిన కొన్ని పనుల నిమిత్తము, కొన్ని మంచి పనుల నిమిత్తం కూడా దేవుడు మనల్ని గమనించేవాడుగా, మనల్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు అని మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. ఆయన మన ఎళ్ళ ఎన్ని మేలులు చేస్తాడు అనేది. అలాగే ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనంలో మనం ఒకసారి చూసినట్లయితే, రాజు ముందర నుండు షండులలో హర్బోనా అనొకడు ఏలినవాడా చిత్తగించుము, రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన 10 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా, రాజు దాని మీద వారి ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చాను. అంటే ఇక్కడ హామాను దుష్ట ఆలోచనలతోటి మొర్దెకైని చంపాలని ఒక ఉరికొయ్యని ఏర్పాటు చేసున్నాడు. కానీ ఇక్కడ ఏం జరిగింది మరి, అది దేవుని బిడ్డగా, రాజు మేలు కోరే వ్యక్తిగా ఉన్నటువంటి మొర్దెకైని దేవుడు తప్పించాడనమాట. తప్పించి మరి ఎవరైతే ఉరి తీయడానికి కుట్ర పన్నుతూ ఉన్నారో ఈ హామాను అనే అతనే దాని మీద ఉరి వేయబడ్డాడు. మరి ఈ విధంగా మనం మేలు చేయకుండా కీడు చేయాలని మనం ఎప్పుడైతే చూస్తామో అలాంటప్పుడు మరి మనకే అది జరుగుతుంది. కాబట్టి అలా కీడు చేయడానికి మనము చేయకూడదు. మనము మేలు చేయడానికి మనము ప్రయత్నం చేయాలి, కానీ ఎవరికి కూడా కీడు చేయడానికి మనము ప్రయత్నం చేయకూడదు. సామెతలు 11వ అధ్యాయం 27వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, మేలు చేయగోరవాడు ఉపయుక్తమైన క్రియ చేయను, కీడు చేయగోరవానికి కీడే మూడును కదండి. ఇక్కడ మనం చూసిన విధంగా మరి హామాను చేయించుకున్నటువంటి మరి ఆ మొర్దెకై కోసం చేయించినటువంటి ఆ ఉరి కొయ్య మీద తనే ఉరి వేయబడ్డాడు. కాబట్టి మనం ఇతరుల ఏళ్ళ మేలుకి చేయవలసిన వారంగా ఉన్నామే కానీ కీడు చేయవలసిన వారుగా ఉండకూడదని ఈ వాక్యాన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. సామెతలు 17వ అధ్యాయం 20వ వచనంలో కూడా, కుటిల వర్తనుడు మేలు పొందుడు, మూర్ఖముగా మాట్లాడువాడు కీడులో పడును. కుటిల వర్తనుడేమో మేలు పొందడు, కుటిలముగా మరి ఒకరి ఏళ్ళ మరి వారి గురించి చెడుగా చెప్పడం కానివ్వండి, వారికి ఏదైనా హాని చేయాలనుకోవడం కానీ, వారికి మంచి చేయకుండా వ్యసన పట్టడం కానివ్వండి, ఇలాంటి ఉద్దేశాలు కలిగి వారికి ఏదైనా కీడు చేయాలని ఆలోచనలో ఉన్నవాడు, మూర్ఖంగా మాట్లాడేవాడు కూడా కీడులో పడతాడనేది మన వాక్యం కూడా సెలవిస్తూ ఉందన్నమాట. కాబట్టి దేవుడు మన ఏళ్ళ ఎన్ని మేళ్ళు అయితే మనకు చేస్తూ ఉన్నాడో, మనం కూడా ఇతరుల ఏళ్ళ అలాంటి మేలుని మనం కూడా చేయవలసి ఉంటుంది, చేయాలి అనమాట. కీడు మాత్రము చేయకూడదు అనేది, ఆ కీడు మనకే వస్తుంది అనేది దేవుడు స్పష్టంగా మనకి ఇక్కడ వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు అనమాట. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో, మనము మేలు చేయటం విసుకక ఉందమో, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతం. అంటే మనం ఇతరులకు మేలు చేసినప్పుడు ఆ మేలుకు బట్టి దేవుడు మనకి అంతకంటే ఎక్కువ మేలుని మన ఏళ్ళ చేస్తాడు అని దేవుడు మనకు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. కాబట్టి కీడుకి ప్రతి కీడే వస్తుంది, కానీ మేలు చేస్తే మళ్ళీ మనకు మేలే జరుగుతుంది. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఇది గమనించి దేవుడు మన ఏళ్ళ చేసే ఎన్ని మేలులో ఉన్నాయి కదా, మరి ఆ మేలుల నిమిత్తం మనం కూడా ఇతరులకు మేలు చేసినట్లయితే దేవుడు మరి ఇంకా ఎక్కువగా మనల్ని ఆశీర్వదించి మేలులు చేస్తాడని మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. అయితే మన జీవితాల్లో కూడా మరి ఇక్కడ సందేశం ఏంటంటే, దేవుణ్ణి గౌరవిస్తూ జీవించే వారికి ఆయన మేలు ఖచ్చితంగా ఉంటుంది అనేది దేవుడు చెప్తున్నాడు. మనకు కనిపించకపోయినా దేవుడు మన భవిష్యత్తు కోసం మేలును సిద్ధం చేస్తూ ఉన్నాడు. అయితే కష్టకాలంలో కూడా దేవునిపై మనము ఆశ్రయించినట్లయితే అది వ్యర్థం కాదనేది కూడా మనం ఈ వాక్యం ద్వారా నేర్చుకోవచ్చు అనమాట. మన జీవితంలో ఎన్నో సందర్భాల్లో భయము, అనిశ్చిత, నిరాశ మనను కమ్మేస్తుంటాయి. అప్పుడు దేవుడు మన కోసం ఏదైనా మేలు సిద్ధం చేసి ఉన్నాడా లేదా అనే సందేహం మనకి వస్తూ ఉంటుందన్నమాట. కానీ కీర్తనకారుడు మనకేం చెప్తున్నాడంటే ధైర్యంగా ప్రకటిస్తున్నాడు అనమాట ఈ వాక్యం ద్వారా. ఏమని? దేవుని భయభక్తులతో ఆశ్రయించే వారి కోసం ఆయన మేలును దాచి ఉంచాడు అనేది మనకి వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. మనకు ఇప్పుడు అది కనిపించకపోవచ్చు, కానీ ఆలస్యం జరుగుతున్నట్లు అనిపించవచ్చు. అయినా దేవుడు నిశ్శబ్దంగా మనకు తెలియని విధంగా మన జీవితానికి అవసరమైన మేలును సిద్ధం చేస్తూనే ఉంటాడనేది మనము గమనించాలన్నమాట. సరైన సమయం వచ్చినప్పుడు మనుషుల ఎదుట కూడా అది స్పష్టంగా కనిపించేలా ఆయన కార్యం మనకి చేస్తాడు.
కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఈరోజు మన పిలుపు మన పరిస్థితులను కాదు, దేవుని నమ్ముదాం. భయపడకుండా భయభక్తులతో ఆయనను ఆశ్రయించుదాం. మరి ఎందుకంటే దేవుని దగ్గర మన కోసం సిద్ధంగా ఉన్న మేలు అది మన ఊహకు కూడా మించిందనమాట. మనం ఏదైతే కొంచెమే అడుగుతాం, కానీ దేవుడు అంతకంటే కూడా ఎక్కువ వల్ల సమర్థుడు అనమాట. కాబట్టి అయితే మనము దేవుణ్ణి మనకి మేలులనే దూరం అవుతున్నాయంటే దేవుణ్ణి మనము నిర్లక్ష్యం చేస్తూ దేవునికి మరి వేషధారణ కలిగి కనుక జీవించి మనం ఏదో ఒకటి చేస్తూ మరి మనం అన్ని పాపాలన్నీ కప్పపెట్టుకుంటూ ఉన్నట్లయితే దేవుడు మరి దానికి తగినట్టుగా మేలులు చేయాలంటే ఎలా చేస్తాడండి. అందుకని మనం నిజాయితీగా దేవుణ్ణి భయభక్తులతోటి దేవుని యెడల మనము ప్రేమ కలిగి భయభక్తులతో ఉన్నట్లయితే, ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నట్లయితే, ఆయన యెడల మనకి విశ్వాసం కలిగి ఉన్నట్లయితే, ఆయన యెడల మనం భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుడు తప్పక మన యెడల ఎన్నో మేలులు చేసేవాడు ఉంటాడు. కానీ కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో కూడా దేవుడిని మర్చిపోకుండా ఉన్నట్లయితే ఆ దేవుడు తప్పకుండా కూడా మనకి దాచించిన మేలులను మనకి ఇవ్వగలటువంటి సమర్థుడు. కాదు ఆ నమ్మకము, ఆ విశ్వాసం మనకైతే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుడు చెప్పేటువంటి మాటల్ని మనము విని గ్రహించి మేలు పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడ, కృపామయుడ, మా స్తుతులకు కారణభూతుడైన గొప్ప దేవ, మీ బంగారు పాదములకు వెళ్ళని స్తోత్రాలు, వందనాలయ్య. మరి చదవబడిన వాక్యంలోని సారాంశాన్ని ప్రభా తండ్రి ప్రతి ఒక్కరి హృదయాల్లో నాయనా తండ్రి విత్తబడి నాటబట్టుకు నాయనా తండ్రి ఇదిగో ప్రభా ఫలింప చేయుటకు మీ కృపతోడుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ఇదిగో ప్రభా తండ్రి మరి వినే ప్రతి ఒక్కరు కూడా నాయనా తండ్రి తమ హృదయాల్లో నాయనా వాక్యాన్ని భద్రపరుచుకున్న విధంగా నాయనా మరి ఇదిగో ప్రభా తండ్రి నాయన అనుసరించుటకు మీ వాక్యానుసారంగా నడుచుకుంటకు మీ కృప దయచేయమని ఇదిగో ప్రభా నాయన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి నడిపించమని వేడుకుంటూ ఈ కొద్ది విన్నపములు ప్రభుపేట వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.